After doing more and more adventures in one day, we have arrived to Hampi. మనం ఇప్పుడు వచ్చేసి ఈ ప్లేస్ పేరు వచ్చేసి దసరా దిబ్బ ఏమంటావు బ్రో? అదే కదా, అదే బ్రో. ఆ ప్లేస్కి వచ్చినాం ఇప్పుడు మనము. వి హ్యావ్ ఏ స్పెషల్ రూట్, దట్స్ వై వీఆర్ మూవింగ్ దిస్ లైక్. ఏం బ్రో, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్స్? ఇన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత మీ ఒపీనియన్స్? ఇదే దసరా దిబ్బ అనే ప్లేస్. ఇప్పుడు మేము పైకి పోతున్నాం. పైకి పోయిన తర్వాత పైన వ్యూ చూపిస్తా. అవి మీ ప్లాట్ఫామ్. తెలుగులో వచ్చేసి దసరా దిబ్బ అంటారు దీన్ని. దిస్ ఈజ్ ద ప్లేస్ వాట్ వి కాల్డ్ యాజ్ దసరా దిబ్బ. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది మహానవమి ప్లాట్ఫామ్. ఒకప్పుడు ఇక్కడ శ్రీరామనవమి పండుగ అంటే బాగా జరుగుతుందంట. అది నాటకాల మందిరం. అది అస్సలకి ఇక్కడ నుంచి లొకేషన్ అయితే ఒక రేంజ్ అనే పదం చాలా చిన్నది. మన స్విమ్మింగ్ పూల్స్ అయితే నార్మల్గా ఉంటాయి, కానీ ఒకప్పుడు పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ అంటే ఈ రేంజ్లోనే ఉంటాయి. ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇది స్విమ్మింగ్ పూల్, ఒకప్పుడుది పబ్లిక్ స్విమ్మింగ్ పూల్. దీని పేరు ఒకప్పుడుది. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసినాం ఇప్పుడు. మాకు ఈ రూమ్ వచ్చేసి 600 రూపీస్ పడింది పర్ 12 అవర్స్. 12 అవర్స్ కదా, పర్ 12 అవర్స్ 600 రూపీస్ పడింది రూమ్ అయితే. మనము ఇప్పుడు ఎందుకు వచ్చాము అది ఇది అనకూడదు అంట బ్రో. ఎందుకు అనకూడదు అంటే, ఇంతకుముందు ఇద్దరు అక్కా చెల్లెలు అని వాళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. అలాది ఇక్కడే మన కర్ణాటక సైడ్ అనమాట. కర్ణాటక దగ్గర అవుట్కట్స్ అనుకుంటా అనేసి వాళ్ళు ఇట్లనే. ఎందుకంటే వాళ్ళ భాషలో అన్నారంట, అంటే కర్ణాటక భాషలో ఏమన్నారు, నేను తెలుగులో చెప్తాను. హంపికి పోయే బదులు ఇంట్లో ఏదో ఉండాలా అని సంథింగ్ ఏదో అన్నారు. అలా అనగానే హంపిలో వాళ్ళు దేవతలు ఉంటారంట. వాళ్ళంటే బండలు రాళ్ళు చేసినారు అని ఒక కథ. వాళ్ళ రాళ్ళుగానే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడే. బాగా తెలిసినంత వరకు హంపిలో ఎక్కువ పెద్ద రాళ్ళంటే వాళ్ళవి. అవునా? ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్తూ
రెడ్ రా ఇక్కడ ఫోటోగ్రఫీ అలా ఉందో లేదో చెప్పండి రా నాయన. మళ్ళీ ఇక్కడ ఫైన్ వేస్తే ఇంకా మళ్ళా వచ్చి తీయచ్చురంటాడు. ప్రజెంట్ మనం వచ్చేసి విరూపాక్ష టెంపుల్లో ఉన్నాం. దరిద్రం ఏమంటే ఒకటే రోజు 1000 రూపాయలు ఫైన్ కట్టినాం. రెండు వితౌట్ హెల్మెటే. హెల్మెట్ పెట్టుకొని రూమ్లో పెట్టొచ్చి అజయ్ అడిగా జూమ్ చేయి అడిగా ఇట్లా బాగుంటుంది.